గుంటూరు రూరల్ పరిధిలోని దొంతాలి డంపింగ్ యార్డ్ వద్ద పనులు శరవేగంగా జరుగుతున్నాయి. ఈ సందర్భంగా మంత్రి నారాయణ డంపింగ్ యార్డ్ ను మరోసారి పరిశీలించారు. ప్రాసెసింగ్ ప్లాంట్ పనులను పర్యవేక్షించారు. పనులు శరవేగంగా సాగుతుండటంతో సంతృప్తి వ్యక్తం చేశారు. త్వరగా పనులు చేసి అందుబాటులోకి తీసుకురావాలని అధికారులకు ఆదేశాలిచ్చారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ జూలై నెలాఖరుకల్లా మొత్తం చెత్తను తొలగిస్తామని తెలిపారు. గుంటూరు, విశాఖలో వేస్ట్ ఎనర్జీ ప్లాంట్లో రోజుకి 2800 టన్నుల చెత్త బర్న్ అయ్యి విద్యుత్ ఉత్పత్తి జరుగుతోందన్నారు. కూటమి ప్రభుత్వం వచ్చాక మరో 6 ప్లాంట్ల ఏర్పాటుకు సీఎం అనుమతిచ్చారని తెలిపారు. దొంతాలిలో వేస్ట్ ఎనర్జీ ప్లాంట్ జిందాల్ కంపెనీ ఏర్పాటు చేస్తోందన్నారు. 2 ఏళ్లలో పనులు పూర్తి చేసి ప్లాంట్ ప్రారంభిస్తామని స్పష్టం చేశారు. నెల్లూరులో ఈరోజు విజిట్ చేశాను. ఆ ప్రాజెక్ట్ కూడా స్టార్ట్ కావాలంటే మరి కొద్దిగా లెగసీ ఉంది. అది కూడా వచ్చే నెల 10వ తేదీ వరకు పూర్తి చేయమని అధికారులకు ఆదేశించాను. వాళ్ళు వచ్చే రోజు 10వ తేదీ వరకు పూర్తి చేస్తే ఇక్కడ వేస్ట్ ఎనర్జీ ప్లాంట్ ఇక్కడ కూడా స్టార్ట్ చేస్తారు. ఇక్కడ స్టార్ట్ చేస్తే ఈ యొక్క ప్లేస్ నుంచి 100 కిలోమీటర్ రేడియస్లో ఉండే పంచాయతీలైనా మున్సిపాలిటీస్లో అయినా వచ్చే చెత్త అంతా తీసుకొచ్చి ఏ రోజుకి ఆ రోజు దాంట్లో వేస్తే బర్న్ ఎలక్ట్రిసిటీ ప్రొడ్యూస్ అవుతుంది. ఈరోజు 1400 టన్నులు విశాఖపట్నం ప్లాంటు, గుంటూరు ప్లాంట్ 1400 టన్నులు, 2800 టన్నులు ప్రతిరోజు ఆ సరౌండింగ్స్లో ఉండే మున్సిపాలిటీస్ తీసుకొచ్చి దాంట్లో వేస్తున్నారు. అది బర్న్ అయిపోతుంది, ఎలక్ట్రిసిటీ తయారవుతుంది. ముఖ్యమంత్రి గారు లాంగ్ విజన్తో 2014-19 10 ప్లాంట్లు శాంక్షన్ చేశారు. అందులో 2 ప్లాంట్లు అడ్వాన్స్ స్టేజ్లో ఉంటే అవి ఆఫరా కంప్లీట్ చేశారు. మిగతా 8 గత ప్రభుత్వం క్యాన్సిల్ చేసింది. అయితే మళ్ళీ ఈ ప్రభుత్వం రాగానే మరొక 6 శాంక్షన్ చేశారు. అక్కడ పెట్టాలంటే ఇప్పుడు మనం చూసినట్టుగా లెగసీ కుప్పలుగా ఉంటే అది క్లీన్ చేసిందాక పెట్టలేక డిలే అయింది. ఏదేమైనప్పటికీ తిరుపతి, కడప, కర్నూలు, నెల్లూరు, విజయవాడ 6 ప్లాంట్లు యాక్చువల్గా ఆల్మోస్ట్ అంటే ఒకటైతే స్టార్ట్ అయింది, మిగతా కూడా స్టార్ట్ అవుతున్నాయి. మరొకటి కూడా గవర్నర్ ముఖ్యమంత్రి గారు ఇంకొకటి కూడా భీమవరం, నర్సాపురం ఆ ఏరియాలో పెట్టాలని నిన్నే ఇన్స్ట్రక్షన్ ఇచ్చారు. దాని మీద వాళ్ళ అధికారులు స్టడీ చేస్తున్నారు. ఈ విధంగా గత ప్రభుత్వం అవగాహన లేక ప్రపంచం ఎలా మారుతుంది, డెవలప్డ్ కంట్రీస్ ఎలా ఉన్నాయి, వాళ్ళు ఏం చేస్తున్నారు, మనం ఎందుకు చేయకూడదనే ఆలోచన లేదు. 2014-19లో నేను స్టడీ చేస్తే ఆ రోజుకి చైనాలో 350 ప్లాంట్లు ఉన్నాయి, వేస్ట్ ఎనర్జీ ప్లాంట్. ఈరోజు 1100 ఉన్నాయి. అంటే గత 5 సంవత్సరాల్లో 350, 1100 అయినాయి. జపాన్లో ఆ రోజుకి ఈ రోజుకి 3 రెట్లు పెంచేశారు. సింగపూర్లో 4 ప్లాంట్లు ఉన్నాయి, 3 రన్నింగ్ ఉన్నాయి. ఇప్పుడు 7 ప్లాంట్లు. ఈ విధంగా ప్రపంచం మొత్తం లేటెస్ట్ టెక్నాలజీతో పోతుంటే గత ప్రభుత్వం మాత్రం ఏమీ చేయకుండా కుప్పలు వదిలేసింది, ప్రజల మీద చెత్త పనిచేసింది. అయితే ఇప్పుడు వేస్ట్ ఎనర్జీ ప్లాంట్లో అల్టిమేట్గా చేసేది ఈ లోపల ఏంటంటే ప్రాసెసింగ్ ప్లాంట్ పెట్టాం. వేస్ట్ ఎనర్జీ ప్లాంట్ రావాలంటే 2 years పడుతుంది. ఈ 2 yearsలో మళ్ళీ వదిలేస్తే సంవత్సరానికి 12 లక్షల టన్ను మళ్ళీ ఉండిపోద్ది. ఆ 12 లక్షలు కూడా ఉండకూడదని గవర్నర్ ముఖ్యమంత్రి గారు చెప్తే ఈ విధంగా ప్రాసెసింగ్ ప్లాంట్ ప్లాన్ చేశాం. ఈ ప్రాసెసింగ్ ప్లాంట్లో ఈ 2 సంవత్సరాలు ప్రాసెస్ చేసి ఏ రోజుకి ఆ రోజు వచ్చిందాన్ని యాక్చువల్గా ప్రాసెస్ చేయడం జరుగుతుంది. ఈ 2 సంవత్సరాలు అయిపోతే 2 సంవత్సరాల తర్వాత ఈ 8 ప్లాంట్లు మరొక ప్లాంట్ కూడా వస్తే ఈ రాష్ట్రంలో రోజు వచ్చే 7,000 టన్నులలో 6,800 టన్నులు ఏ రోజుకి ఆ రోజు ప్రాసెస్ చేసి యాక్చువల్గా పవర్ జనరేషన్ అవుతుంది. ఆ విధంగా యాక్చువల్గా ఈ ప్రభుత్వం చేసింది. గత ప్రభుత్వం లాగా అవకతవకలు కాకుండా ఒక సిస్టమేటిక్గా చేస్తూ ముందుకు పోతుంది. ఈ కార్యక్రమంలో స్వచ్ఛంద్ర కార్పొరేషన్ సిఈ వేణుగోపాల్, పబ్లిక్ హెల్త్ ఎస్ఈ మహేష్, అడిషనల్ కమిషనర్ హిమబిందు, ఎస్ఈ జానీ, జిందాల్ కంపెనీ జనరల్ మేనేజర్ రామకృష్ణ, జిగ్మా కంపెనీ ప్రతినిధులు, టీడీపీ నేత దొడ్డపనేని రాజానాయుడు తదితరులు పాల్గొన్నారు.